చింటూ ఓం శాంతి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి గమనం ఇవ్వాలి. స్మృతి ద్వారా పావనంగా అవుతారు, చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతాము. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే స్కాలర్షిప్ తీసుకునేందుకు ఏ పురుషార్థం చాలా అవసరం. స్కాలర్షిప్ తీసుకోవాలంటే వస్తువులన్నిటిపై మమకారము తీసివేయాలి. ధనము, పిల్లలు, ఇల్లు, వాకిలు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు. శివబాబా ఒక్కరే గుర్తుండాలి. పూర్తి స్వాహ అయినప్పుడే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. మేము ఎంత పెద్ద పరీక్షలో పాస్ అవుతాము అని బుద్ధిలో నష ఉండాలి. మాదెంత గొప్ప చదువు, చదివించేవారు స్వయం దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి. ఆ అత్యంత ప్రియమైన తండ్రి మమ్మలను చదివిస్తున్నారని బుద్ధిలో ఉండాలి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించి చదివిస్తున్నారంటే పిల్లలకు ఎంత నష ఉండాలి. చదివేది ఆత్మయే కదా. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది, శరీరం అయితే బూడిదైపోతుంది. కావున తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. అరే చింటూ, ఈ సమయంలో బాబా కూర్చొని చదివించినప్పుడు నష పెరుగుతుంది. బాబా చాలా బాగా జోరుగా నషాన్ని పెంచుతారు. అమరలోకానికి అర్హులుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇక్కడ ఎవరు అర్హులుగా లేనే లేరు. అర్హులైన దేవతల ముందుకు వెళ్ళి మనము తల వంచి నమస్కరించే వారిమని మీకు కూడా తెలుసు. ఇప్పుడు బాబా మళ్ళీ మనలను పూర్తి విశ్వానికంతా అధికారులుగా చేస్తారు. మళ్ళీ ఈ నష స్థిరంగా ఉండాలి కదా. ఇక్కడ ఉంటే నష పెరిగి బయటకు వెళ్ళగానే తగ్గిపోవడం ఇలా అవ్వరాదు. బాబా మేము మిమ్మలను మర్చిపోతాము అని పిల్లలు అంటారు. మీరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి మమ్ములను చదివిస్తారు, విశ్వానికి యజమానులుగా చేస్తారు. పిల్లలైన మీరు విశ్వ చక్రవర్తి పదవి అనే చాలా పెద్ద లాటరీ తీసుకుంటారు. కానీ మీరు గుప్తంగా ఉన్నారు. కావున ఎటువంటి శ్రేష్టమైన చదువుపై చాలా మంచి గమనమును ఉంచాలి. కేవలం స్మృతి యాత్రతో పని జరగదు, చదువు కూడా అవసరం. 84 జన్మల చక్రంలో ఎలా తిరుగుతామో ఇది కూడా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అన్నా, బాబా చాలా జోరుగా నష పెంచుతారని మనకు తెలుసు. మన అంత గొప్పవారిగా ఎవ్వరూ అవ్వలేరు. మనము మనుషుల నుండి దేవతలుగా అవుతాము, విశ్వాధికారులుగా మనము తప్ప ఇంకెవరైనా అయ్యారా? క్రైస్తవులు ప్రపంచానికంతా అధికారులుగా అవ్వాలని ఎంతగానో ప్రయత్నించారు, కానీ అవ్వలేకపోయారు. ఎందుకంటే నియమానుసారంగా మనము తప్ప విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ అవ్వలేరు. తయారు చేసే తండ్రి కూడా ఉండాలి. అలా చేయించే శక్తి బాబాకు తప్ప ఇతరులెవ్వరికీ లేదు. పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి. జ్ఞానామృతపు డోస్ ఎక్కిస్తూ ఉంటారు. మేము బాబాను చాలా స్మృతి చేస్తామని నిలిచిపోరాదు. స్మృతితో పావనంగా అవుతారు, కానీ శ్రేష్ఠ పదవిని కూడా పొందాలి. శిక్షలు అనుభవించి అయినా అందరూ పావనంగా అవ్వాల్సిందే. కానీ తండ్రి విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చారు. అందరూ శాంతిధామానికి వెళ్ళి అక్కడ కేవలం కూర్చుండిపోవాలా? అక్కడ కూర్చుండిపోయేవారు దేనికి పనికిరారు. స్వర్గంలో వచ్చి రాజ్యం చేసేవారే వివేకవంతులు. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకు నా ధనం ఇంత పెరిగింది అని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు. నిన్నటికి ఈ రోజుకు నీ ఆయుష్ ఇంత తరిగింది అని. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు చివరిలో మరకి ఇతర ఏ వస్తువు గుర్తుకు రాకూడదు. కేవలం తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాపం నాశనం అవుతుంది. షావుకారుల ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే పాప సంపాదన కదా. అది ఉపయోగపడదు. తండ్రి చెప్తున్నారు, నేను పేదల పెన్నిధిని, పేదవారిని ధనవంతులను పేదవారిగా చేస్తాను. ఈ ప్రపంచం పరివర్తన అవుతుంది కదా. నా వద్ద ఇంత ధన సంపదలు ఉన్నాయి, ఏరోప్లేన్ ఉంది, వాహనాలు ఉన్నాయి, మహళ్ళు ఉన్నాయి అని ధనపు నష ఎంత ఉంటుంది. అప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలని ఎంత ప్రయత్నించినా తల కొట్టుకున్న స్మృతి నిలవదు. అందుకు చట్టము ఒప్పుకోదు. కోటిలో ఎవరో ఒకరే వెలువడతారు. ఇక ధనమునే గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా ఏం చేస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి. ఇందులోనే చిక్కుకొని ఉంటే ఉన్నత పదవి పొందలేరు. బాబా పురుషార్థం అయితే చేస్తారు కదా. మీరు నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు. అందుకు పూర్తి యోగం ఉండాలి. శివబాబా తప్ప ఇతర ఏ వస్తువు, ధనము, పిల్లలు మొదలైనవి ఏవి స్మృతికి రానప్పుడే శ్రేష్టాతి శ్రేష్టమైన స్కాలర్షిప్ తీసుకోగలరు, శ్రేష్టమైన బహుమతి పొందగలరు. వారు విశ్వశాంతి కొరకు సలహానిస్తే
వారికి నయా పైసాకు విలువైన పథకాలు లభిస్తాయి. అందులోనే సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏ బహుమతి లభిస్తుంది? మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కేవలం 5-6 గంటలు స్మృతిలో ఉండినంత మాత్రాన ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు అని కాదు. చాలా శ్రమ పడాలి. ఒక్క శివబాబా స్మృతి మాత్రమే ఉండాలి. అంతేకాక చివరిలో ఇతరదేమీ స్మృతి రాకూడదు. మీరు చాలా చాలా గొప్ప దేవతలుగా అవుతున్నారు జనులు మనల్ని ఈ విధంగా అడుగుతారు. మీరు బ్రహ్మను దేవతగా భావిస్తారా లేక భగవంతునిగా భావిస్తారా? బ్రహ్మను భగవంతుడని మేము చెప్పము అని వారికి చెప్పండి. మనము వచ్చి అర్థం చేసుకోండి. మీరు వచ్చి అర్థం చేసుకోండి. మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్ష చిత్రాలు అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రాలు. ప్రారంభంలో కూడా ఈ 2 చిత్రాలే ముఖ్యమైనవి. ఇవే మీకు చాలా పనికి వస్తాయి. విదేశాలకు మీరు లక్ష్మీనారాయణుల చిత్రము తీసుకెళ్తే వాటి ద్వారా జ్ఞానమును ఎవరూ తీసుకోలేరు. అన్నిటికంటే ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి సృష్టి చక్రము మరియు కల్పవృక్షము. ఇందులో ఎవరెవరు ఎప్పుడు వస్తారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఎప్పుడు సమాప్తమవుతుంది మరియు ఏకధర్మ స్థాపన ఎవరు చేస్తారు, ఇవన్నీ చూపించారు. ఇతర ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. అందరికంటే పైన శివబాబా ఉన్నారు. తర్వాత బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. దీని వివరణ ఇవ్వబడుతుంది కదా. అందుకే చిత్రాలను తయారు చేశారు. తన వారైనా తనకు తెలియని వారైనా ధర్మానికి విరుద్ధంగా నడిస్తే లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా దండించాల్సిందే. అరే చింటూ, తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు పరమాత్మను మనల్ని నాకంటే ఉన్నతంగా విశ్వానికి యజమానులుగా చేస్తాను. మీరు చదువుతున్నారు. ఇది ఎంత శ్రేష్టమైన చదువు. మనుషుల నుండి దేవతలుగా చేస్తున్న వారి కర్తవ్యము వర్ణనాతీతము. దేవతలు సత్యయుగంలో ఉంటారు, మనుషులు కలియుగంలో ఉంటారు. ఇప్పుడు సంగమయుగంలో కూర్చొని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము. ఎంత సహజంగా తెలియజేస్తున్నారు. తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. అనేక మంది ప్రజలను కూడా తయారు చేయాలి. కల్పకల్పము సత్యయుగంలో ఉండాల్సిన ప్రజలను మీరు తయారు చేస్తారు. సత్యయుగము ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు, మళ్ళీ అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా అవుతారు. చిత్రాలైతే ఉన్నాయి కదా. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానము మీకు ఇప్పుడే ఇస్తున్నాను. తర్వాత ప్రాయలోపం అయిపోతుంది. తర్వాత మళ్ళీ ద్వాపరము నుండి భక్తి ప్రారంభమై రావణ రాజ్యం వస్తుంది. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీరు విదేశాలలో కూడా అర్థం చేయించవచ్చు అన్న తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇతడు కూడా గాంధీ శిష్యునిగా అయ్యాడు. ఇతను కూడా అంత అనుభవం చేశాడు. ఫస్ట్లో ఉన్నవాడు చివరిలోకి వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రథమ స్థానాన్ని పొందుతారు. ఎక్కడెక్కడ బ్రహ్మను కూర్చోబెట్టారో మీకు చెప్తారు. ఇది కూడా అర్థం చేయించాలి. అరే, వృక్షం పైన నిలిచి ఉన్నాడు. ఎంత స్పష్టంగా ఉంది. పతిత ప్రపంచము అంతిమంలో నిలబడి ఉన్నాడు. శ్రీకృష్ణుని కూడా పైభాగంలో చూపించారు. 2 పిల్లులు కొట్లాడుకుంటే వెన్న కృష్ణుడు తినేస్తాడు. మాతలకు సాక్షాత్కారం అవుతుంది. కృష్ణుని నోటిలో వెన్న ఉంది లేక చంద్రుడు ఉన్నాడని వారు అర్థం చేసుకుంటారు. వాస్తవానికి నోటిలో విశ్వచక్రవర్తిత్వ పదవి ఉంది. 2 పిల్లులు పరస్పరంలో కొట్లాడుకుంటాయి. దేవతలైన మీకు వెన్న లభిస్తుంది. ఇది విశ్వచక్రవర్తి పదవి అనే వెన్న. మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనసే బంధువు. మనసును జయించలేని వారికి మనసే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది. అరే చింటూ, ఈరోజు బాబా ధారణ చేయమని ఏం చెప్తున్నారంటే, తమ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతిరోజు జ్ఞానామృతాన్ని తీసుకుని పరిమాణమును పెంచుకోవాలి. స్మృతితో పాటు చదువుపై కూడా తప్పకుండా పూర్తి గమనం ఇవ్వాలి. ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. మనము అత్యంత ఉన్నతమైన కులానికి చెందిన వారము. స్వయం భగవంతుడే మనలను చదివిస్తున్నాడనే నశాలో ఉండాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండాలి. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, సంతుష్టత యొక్క విశేషత ద్వారా ప్రతి కఠినమైన పేపర్లో కూడా సఫలమయ్యే దృఢత సంపన్న భవ. సంతుష్టత బ్రాహ్మణుల విశేష లక్షణం. ఏ పాత్ర లభించిందో అందులో తృప్తి చెంది ఉండడమే ముందుకు వెళ్ళడం. ఎందులోనైనా హెచ్చుతగ్గులు జరిగినా, ఎవరైనా అవమానపరిచిన దాత పిల్లలు ఎప్పుడూ
ఏ విషయంలోనూ అసంతుష్టమవ్వరు. వారు స్వయంతోనూ సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులతో కూడా సంతుష్టంగా ఉంటారు. దీని కొరకు ఎంత కఠినమైన పరీక్ష వచ్చినా నేను సంతుష్టంగానే ఉండాలి అని దృఢత సంపన్నమైన సంకల్పం చేయండి. ఈ సంకల్పం చేస్తే సఫలమవుతూ ఉంటారు. ఎవరి హృదయంలో సదా సంతోషం అనే సూర్యుడు ఉదయించి ఉంటారో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.